యూరియాని కూడా అందియలేని చేతగాని ప్రభుత్వం ఇది. అట్లీస్ట్ యూరియా రైతంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటాం, మాకు యూరియాను ఇవ్వండి అంటే ఎకరానికి 2 బస్తాలు ఇస్తాం, లేకుంటే మీకు యాపులు పెడతాం అనుకుని నానా రకాలుగా నయ వాంఛనలకు దారితీస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓ లెక్కని చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత చేతగాని ప్రభుత్వం ప్రపంచ దేశాలు ఎక్కడ లేదు. వీళ్ళు యూరియాని ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. కర్ణాటకకు పోయినసారి 500 కోట్ల రూపాయలతోటి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి 300 కోట్ల రూపాయలతోటి అమ్ముకున్నారు. వీళ్ళు అమ్ముకున్నారు యూరియాని వీళ్ళు అమ్ముకున్నారు. మరి షార్టేజ్ ఎవరికి ఏర్పడాలి ఒకటి చెప్పండి. యూరియా షార్టేజ్ ఎందుకు ఏర్పడుతుంది? మరి ఏ రాష్ట్రంలో ఏర్పడింది, మన రాష్ట్రంలో ఎందుకు ఏర్పడుతుంది? అన్ని రాష్ట్రాల్లో షార్టేజ్ ఏర్పడాలి. పక్క రాష్ట్రం ఉంది కర్ణాటక, అక్కడ ఏర్పడాలి. పక్క రాష్ట్రం ఆంధ్ర ఉంది, ఆంధ్రలో ఏర్పడాలి. ఆ తమిళనాడు ఉంది, లేకుంటే మన పైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ లేని షార్టేజ్ మన కాండే ఎందుకు షార్టేజ్ అవుతుంది? ఎందుకు అవుతుంది ఒక్కటి ఆలోచించండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు చూస్తే నిజానికి రైతులు ఎవరైనా కోపం మీద ఉంటే ఆయన రైతుల దగ్గర పోతే ఆయన ఏం చేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు ఆయన మాట్లాడే మాటలకి. ఇక్కడ చూడండి మీరే, ఇదంతా లైన్లో నిలబడింది. ఇది ఏఐ ఫోటో లేకుంటే గ్రాఫిక్ లేకుంటే డిజైనింగ్ ఏదో కాదు, పురపాలక సంఘం కార్యాలయం అని ఉన్ననే ఉంది అక్కడ. వినండి, ఇక యూరియా కొరత లేదంటున్నది ప్రభుత్వం, సరిపడా ఉన్నదంటున్నారు మంత్రివర్యులు. కానీ పల్లెలలో మాత్రం రైతు కోస తీరలేదు. ఊరూరా క్యూలు కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా నరసంపేట మండలం రాజపల్లి పంచాయతీ ఎదుట యూరియా టోకెన్ల కోసం మంగళవారం ఉదయం నుంచే చలిలో బారులు తీసిన రైతులు. బోరు పడలేదని రైతు బలన్మరణం, పొలం వద్ద ఊరేసుకొని ఆత్మహత్య. ఇగో అదొక విషయం. యూరియా కొరత లేదు ఎవరంటున్నారు అంటే వీళ్ళందరూ పనికి మారడం, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ నిలబడింది. వీళ్ళకేం పని లేదు, ఏం ఠికానా లేదు అన్నట్టుగా వాళ్ళు నిలబడ్డారా వీళ్ళందరూ? ఈయన మాట పరంగా చూసుకుంటే యూరియా కొరత లేదు, సరిపడా అందుబాటులో ఉన్నది, ఆందోళన చెందవద్దు, పంపిణీకి సిద్ధంగా 2.15 లక్షల టన్నులు యూరియా, కేంద్రం నుంచి మరింత యూరియా రానున్నది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మరి మీరేం గడిబీకిర్రా? వరి కోతలు సాగినప్పుడు తెచ్చిపెట్టుకోవాలి కదా. మరి ఇప్పుడు తీర వేసే టైంలో ఇంకా 2 లక్షల టన్నులు తెప్పిస్తాం, మొత్తానికి కావాల్సింది 28 లక్షల టన్నులు కదా, మెట్రిక్ టన్నులు కదా. మరి అవి తేవాల్సింది పోయి ఏం చేస్తూ ఉన్నారు మీరంతా? ఈ డ్రామాలేంది, కథలేంది ఏమైనా తెలుస్తూ ఉందా? గీ నాటకాలకు తిరలేపుతారా? సిగ్గుండకర్ర, కొంచెం శరం ఉండకర్లా. రైతులు ఎంత కోపం మీద ఉన్నారు. ఓటేయండి అని అనగానే వాళ్ళు ఎట్లా పెండింగ్ పెట్టలేదు, టైం పెట్టలేదు, ఎట్లా ఓటేసి ఇచ్చిర్రు? వాళ్ళు అడగకుండానే ఓటేసి ఇచ్చిర్రు. ఈ రాజకీయ నాయకులకు వీళ్ళకి పరికమైన చాతన కావట్లేదు. కానీ ఓటు వేయమని అడిగినప్పుడు కూడా మీరు ఎవ్వరు ఓటేయడానికి పోవద్దు. వీళ్ళకి ఓట్లే వేయద్దు ఇలాంటి వాళ్ళకు. ఇలాంటి వాళ్ళు వస్తే నిజంగా ప్రజలు చెప్పులతో ఎందుకు కొడతారు అనుకుంటారు? ఇందువల్లనే కొడతారు ప్రజలు, దీనివల్లనే కొడతారు ప్రజలు. యూరియా గోసలు చిన్న చిన్న పోరగారు 4 గంటల నుంచి లైన్లో పడుతూ ఉంటే చూస్తుంటే ఇంత కనికరం లేదు ప్రభుత్వానికి. మనుషుల మానవ మృగాల అంతో కొంత ఆ టెర్రరిస్టులు అయినా సానుభూతితో ఉండరు. వాళ్ళకన్నా అద్భుతంగా తయారయ్యారు వీళ్ళు. శాడిస్టులు అని చెప్పుకోవాలి ఒక లెక్కని చెప్పాలంటే. ఇక లేని యూరియాకు నోడల్ ఆఫీసర్లు, పంపిణీకి ప్రత్యేక అధికారుల నియామకం, ఒక్కో అధికారికి 4-6 జిల్లాల బాధ్యత, కొరత ఉన్నదంటూ వచ్చే వార్తలకు రిజైండర్లు ఇవ్వాలని ఆదేశాలు. అంటే కొరత ఎక్కడెక్కడ ఉందో యూరియానే లేదనమ్మ కూడా అంటే యూరియా లేని కాడట ఒక అధికారులు నియమిస్తాడు వీళ్ళు. అంటే అక్కడ దగ్గర ఏ షాప్లో యూరియా ఉందో దాన్ని అమ్మేద్దాం అనుకునే కొత్త ఆఫీసర్లు నియమించారు వీళ్ళు. అన్నిది పనికిరాని కథలు, ఇవన్నీ పనికిరాని చేష్టలు, కథలు. వీళ్ళ గురించి చెప్పాలంటే అసలు వేస్ట్ ఒక లెక్కని చెప్పాలంటే అద్మానం.